అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రవేశపెట్టినటువంటి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు మా పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఈ మీడియాతో తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏ గ్రామంలో పోయినా కూడా ఈరోజు అమ్మఒడి అక్క చెల్లెమ్మలు కావచ్చు, రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చిన మార్పులు కావచ్చు, వీటన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ రేపు రాబోయే మే రోజు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అదేవిధంగా మన మంత్రాలయం అభ్యర్థిగా బాలనారెడ్డి గారు 4వ సారి ఘన విజయం కూడా సాధిస్తారని తెలియజేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ పార్టీ గతంలో 2 సార్లు తిక్కారెడ్డి గారికి ఇచ్చింది. ఆయన పోటీలో ఓడిపోవడం జరిగింది. దాంతో కొత్త అభ్యర్థిని వెతకడం జరిగింది. అందులో భాగంగా అందరిలో ఆర్థికంగా ఏదో బలంగా ఉన్నట్లున్నాడు. ఎందుకంటే సొసైటీ చైర్మన్ చేసినాడు, అనేక రకమైన కార్యక్రమాలు, వాళ్ళతో డబ్బు ఉన్నట్లుందని పార్టీ మారిన వాళ్ళకి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు అలవాటు. ఆ విధంగా వీళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. మాకు బీసీలకి ఇవ్వడం అంటే మా వెనక కూడా బీసీలు ఉన్నారు, మేమందరూ బీసీలు ఉన్నట్లే. ఆ బీసీ అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. తెలుగుదేశం, వైఎస్ఆర్ 2 పార్టీలే ఉంటాయి తప్ప బీసీలు, ఎస్సీలు, వాళ్ళు ఈరోజు ఏదైనా పబ్బం గడుపుకోవడానికి అటువంటి వాడుతుండొచ్చు. కానీ మేము ఎప్పుడు కూడా ఏమైతే మనసులో ఏముందో అదే మాట్లాడతాం. ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, మైనారిటీ అనే దానికి తేడా ఏం లేదు. ఎందుకంటే పార్టీలు ముఖ్యం. మా పార్టీ ఏం చేసింది, మా ఎమ్మెల్యే గారు ఏం చేసినారు, మా ఎమ్మెల్యే గారు ఏ రకమైన వ్యక్తి, మా ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నా లేదా అని మేము చెప్పడం జరుగుతుంది తప్ప ఈరోజు పార్టీలు బీసీలు, ఎస్సీలు అనేది కూడా మేము ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. నాకు 100% సంతృప్తిగా ఉన్నారు ప్రజలైతే. ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వైద్య రంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క హాస్పిటల్లో నాడు నేడు కింద మళ్ళీ రూపుదిద్దుకోవడం జరిగినాయి. అదేవిధంగా నాడు నేడు కింద పాఠశాల అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో పెన్షన్ కావాలంటే మనకు చాలా ఇబ్బందులు ఉండేవి. దాన్ని అప్లై చేసుకోవాలంటే ఎవరిని అడగాలో తెలీదు. ఈరోజు ఒక వాలంటీర్ దగ్గరికి పోయి మనకు కనీసం నాకు పెన్షన్ లేదు అని ఎలిజిబుల్ ఉంటే పార్టీలు చూడడంలే. వీళ్ళు ఏ పార్టీలో, వీళ్ళు వైఎస్ఆరా, టీడీపీనా, లేకుంటే ఇంకో వర్గమా, మా వర్గం చూడుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చాలా సిస్టమేటిక్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అందించడం జరిగింది. అందరికి కూడా అందడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ గురించి నేను చెప్పేది చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు. 5,000 ఇచ్చేవాళ్ళకి 10,000 ఇస్తాను అంటే వాలంటరీ వ్యవస్థ బాగుందనే కదా అర్థం. ఇప్పుడు 5,000 ఇచ్చేవాళ్ళని 10,000 ఇస్తాను, మీ ఉద్యోగాలు తీసేయండి, మీరు అక్కడే ఉండండి, మీరు ఎక్కడికి పోదండి అంటే ఏమి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఆయన పరోక్షంగా ప్రశంసించినట్లే. దాంట్లో ఏమైనా డౌట్ కూడా లేదు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ మీద ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు, ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే వాలంటరీ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన వాలంటరీ వ్యవస్థ 100% సక్సెస్ అయిందని అర్థం. దాని గురించి కామెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు వాలంటరీ వారు ఇప్పియాలనే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టి ప్రతి నెల కూడా 1వ తారీఖున తెల్లవారుజాము 6 గంటలకు పోయి వాళ్ళ చేతిలో పెన్షన్ పెట్టింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు కోవర్టు. ఆయన ద్వారా కోర్టు గేపించి ఈరోజు వాలంటీర్లు పెన్షన్ పంచకూడదని ఆయన తీసుకొచ్చినాడు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ షాప్ నాడతారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తగులుతుంది. 100% మాకు నియోజకవర్గంలో ఏ గ్రామంలో పోయినా మంచి స్పందన ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడే కాదు, ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయని వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వ్యక్తులు కాదు. మనం ప్రతి కష్టం, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్ళ గడపలో వాలిపోతాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నారు తప్ప వేరేగా మమ్మల్ని భావించడం లేదు. కాబట్టి 100% మాకు చాలా మంచి స్పందన ఉంది. మళ్ళీ 4వ సారి కూడా ఎమ్మెల్యే గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.